ధనుర్మాస వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెండింతలు చేసే పర్వదినమే ముక్కోటి ఏకాదశి. మహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు సైతం నిరీక్షించి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునే అద్భుతమైన సుదినం ఇది. స్వామివారి తేజం నుంచి ఆవిర్భవించిన ఏకాదశి నాడు శ్రీవారి రూపాన్ని చూడాలని, ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవాలని భక్తులు తహతలాడుతారు. అలాంటి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకున్న భక్తులు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకొని భక్తితో పులకించిపోయారు. కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి అని చెప్తారు పెద్దలు. ఏడాదికి 24 ఏకాదశులు వచ్చినప్పటికీ ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా నిర్వహించుకుంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించి అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠం వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని, అందుకే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుణ్ణి దర్శించుకుంటారు. ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకుంటే జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. ఈ రోజున విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్తారు. దక్షిణ కాశీగా పేరొందిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా జరిపారు. ప్రాతకాలన శ్రీ లక్ష్మీ సమేత యోగ ఉగ్ర నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల మూల విరాట్లకు విశేష క్షీరాభిషేకాల నివేదన చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో ఎంతో అందంగా అలంకరించిన పుష్ప వేదికపై ఆ ముగ్గురు స్వాములను ఆసీనులను గావించిన తర్వాత ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, సహస్ర నామార్చనలు, నివేదనలు, సప్తహారతులు స్వామివార్లకు అందించారు. వేదాలలో మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వైకుంఠ ద్వారాన్ని ఉదయం 5:20 తెరిచారు. వేకువజాము నుండే వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉత్తర ద్వారం తెరవడంతో భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. అసురుల బాధల నుంచి తప్పించమని ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడి చెంతకు వచ్చి మొరపెట్టుకోగా శుక్లపక్ష ఏకాదశి రోజున ప్రభాత కాలంన వైకుంఠంలోని ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువు అమ్మవార్లను దర్శించుకుంటే సర్వబాధలు తొలగి కోటి యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుందని బ్రహ్మదేవుడు వారికి వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఏడాదికి ఒకసారి తెరవబడే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే సకల బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ దంపతులు పాల్గొన్నారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి ఆలయ తరహాలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రజలకు అందేలా చూస్తామని తెలిపారు. ఇక్కడ ఈవో గారు కానీ ఇక్కడ అధికారులకు కానీ సామాన్య ప్రజలకు ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా శ్రీ లక్ష్మణ స్వామి ఈ దైవ క్షేత్రాన్ని ఆ దేవుడి యొక్క అనుమతితోనే ఈరోజు మాకు ఈ అవకాశం వచ్చింది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజల యొక్క వారి యొక్క దయతో మేము ఏదైతే యాదాద్రి ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిందో ఈ ప్రభుత్వం కూడా ఈ శ్రీ లక్ష్మణ స్వామి యొక్క క్షేత్రాన్ని పెద్దలు వివేక్ గారు, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు మంత్రి శ్రీధర్ బాబు గారు, మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, మేమందరం కలిసి ఈ దైవ క్షేత్రానికి మా శక్తి ఉన్నంత వరకు ఇక్కడ భక్తులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఏదైతే వేద పండితులు నియమించిన ప్రకారము భక్తులు కానీ ఆ యొక్క హోమాలు కానీ ఇక్కడ భక్తులందరికీ మేలు జరిగే కార్యక్రమాన్ని చేపడతామనే విషయాన్ని తెలియజేసుకుంటూ గుడిని ఒక మంచి టూరిస్ట్ సెంటర్ చేయాలి, యాదాద్రి కన్నా మంచిగా చేయాలని ఏదైతే కోరిక ఉందో డెఫినెట్లీ మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ధర్మపురి నియోజకవర్గాన్ని ఈ ప్రత్యేకంగా ఈ ధర్మపురి గుడిని మంచి టూరిస్ట్ సెంటర్ చేసి ఇక్కడ ఇంకెక్కువ భక్తులు వచ్చేలాగా చేస్తామని చెప్పి, ఎందుకంటే కొత్త ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మొన్న రాష్ట్ర ప్రభుత్వము వారు ఆ శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు అపోజిషన్ కూడా ఆ ఫిగర్స్ని ఏమనలేదు. ఇప్పటి వరకు మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు
మరోవైపు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుప్రభాత సేవ, ప్రాతకాల పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకిలో ప్రతిష్ఠించి భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పించారు. తదుపరి రంగురంగుల పూలతో అలంకరించిన అంబారీ సేవపై శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి దేవాలయంలో 3 ప్రదక్షిణాలు చేసిన అనంతరం రాజగోపురం గుండా స్వామివారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు అప్పల భీమశంకర శర్మ, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, వేములవాడ మున్సిపల్ చైర్మన్ మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వేములవాడ అపర కైలాసం. ఈ కైలాస మహాపర్వతందు సాక్షాత్ నారాయణమూర్తి, శివుడు ఇద్దరు కూడా ఈ సుప్రభాత వేళయందు అమృతకాలమందు భక్తులందరికీ దర్శభాగ్యాన్ని ప్రసాదించి అందరికీ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించి కాపాడే చక్కని ప్రభువులు హరిహరాదులు. ఈ రోజున ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులెల్లరూ కూడా ఈ ముక్కోటి దేవతల యుక్తంగా ఈ స్వామి సన్నిధానానికి వచ్చి హరిహరాలను దర్శించుకొని మహాభాగ్యాన్ని పొందే మహోన్నతమైన రోజు ఈ ముక్కోటి ఏకాదశి. భక్తులెల్లరూ కూడా ఈ ప్రాతకాలమందు సుప్రభాత వేళయందు ఈ అమృతకాలమందు హరిహరాల దర్శన భాగ్యాన్ని పొంది ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, సౌభాగ్యం, పాడి పంటలతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ శతమానం భవతి శతాజ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రజలకు, భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పర్వదిన సందర్భంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రాతకాల పూటనే ఉత్తర ద్వార దర్శనం జరగడం మహా ఆనందదాయకం. ఇక్కడ హరిహర క్షేత్రంగా పిలువబడే క్రమంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే అన్ని నారాయణమూర్తికి సంబంధించినటువంటి దేవాలయాలు ఈరోజు కిటకిటలాడుతున్నాయి. తిరుమల కానీ, లక్ష్మీనరసింహ ఆలయం అన్నింటిలో కూడా. అయితే ఇక్కడ కూడా రాజన్న ఆలయంలో హరిహర క్షేత్రంగా పిలువబడుతుంది కాబట్టి ఆయన వైద్యుగా ప్రతి ఏటా ఇక్కడ పార్వతి పరమేశ్వరునితో పాటు హరిహరుని, నారాయణమూర్తిని కూడా దర్శించుకునే భాగ్యం ఇక్కడ దేవాదాయ శాఖ ద్వారా ప్రతి ఏటా కల్పించబడుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కూడా చాలా మంది పెద్ద ఎత్తున భక్తులు ఉదయం పూట వచ్చి ఉత్తర ద్వార దర్శనం ఆ నారాయణను, ఆ పరమేశ్వరుని, పార్వతి పరమేశ్వరుని కూడా మరి దర్శించుకొని అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన ఈరోజు వైకుంఠ ఏకాదశిగా పిలువబడి ఈరోజు ప్రాతకాల పూట స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలు నెరవేర్చేందుకు బావడంతో పాటు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ హరిహర క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండే ఉత్తరం ద్వారా శ్రీవారి దర్శనాన్ని భక్తులకు కల్పించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిచారు. అనంతరం అర్చకులు భక్తులకు ఆశీర్వచనమిచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల ఏకాదశులతో సమానమని అన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోయి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహన రూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఎల్ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, గోవర్ధన శ్రీకాంత్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున ఉత్తర ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి వంటల రవీందర్ రెడ్డి, కోశాధికారి పోలు కిషన్, అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, శ్రీకాంతాచార్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రసాద్ రెడ్డి, వెంకటేశ్వరరావు, రాగి శ్రీనివాస్, గంగారపు రమేష్, బట్టు కరుణాకర్, చారి, ఆలయ సిబ్బంది, పద్మావతి, మహిళా మండలి సభ్యులు సమత, సరిత, తేజ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
4 గంటల నుంచి వెళ్ళి దర్శనం స్టార్ట్ అయింది. దాదాపు 5-6 గంటలు దర్శనాన్ని నిర్విఘ్నంగా జరిపి అలా యావత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులను పొందిన మా భక్తులందరికీ, ఇక్కడ ఉద్యోగులందరికీ, అలాగే మా అర్చకులు గారు ఇలా చాలామంది భక్తులను ఇలా దర్శన భాగ్యం చేసి మా అందరి ఈ దేవుని మీద కృప మాకు మీద ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. మంచి ఏర్పాట్లు చేసిన మా కార్యకర్తలకు, ఈ కార్యనిర్వహణ అధికారులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో యాదాద్రిగా ప్రసిద్ధిగాంచిన బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయపూర్వమే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం కల్పించారు. అయితే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తితో పులకించిపోయారు. ముక్కోటి ఏకాదశి వేళ ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ద్యావనపల్లి మంజుల శ్రీనివాస్, ఎంపీటీసీ గుబీరే శారద మల్లేశం, ఆలయ కమిటీ చైర్మన్ బండారి రాములు, ప్రధాన పూజారి శేషం రామాచార్యులు, రొడ్డ మల్లేశం, పలువురు భక్తులు పాల్గొన్నారు. సూర్య భగవానుడి దక్షిణయానం నుంచి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాసం శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారని పెద్దలు చెప్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జమ్మికుంట వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో, రామాలయంలో, గీతా మందిరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా దేవాలయాల్లో స్వామివార్లకు భక్తులకు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. అయితే ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ కమిటీలు దేవాలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ అర్చకులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ కమిటీ దేవాలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ అర్చకులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల ఏకాదశులతో సమానమని అన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోయి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. భగవంతుడు వైకుంఠంలో శేషపానపు మీద ఈ రోజున మేలుకొని ముక్కోటి దేవతలకు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో మనం చేసినటువంటి పొరపాట్లే కానివ్వండి, తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసినట్లయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే ఆయన కరుణా కటాక్షాలతోని మనకు అందమైనటువంటి జీవితం లభ్యమవుతుంది. దేవతలు కూడా వారు పడుతున్నటువంటి ఇబ్బందులని ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామికి విన్నవించుకొని అవి తీర్చవయా అని చెప్పి ప్రాధేయపడడం జరుగుతుంది. అదేవిధంగా మన స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా వైభవపేతంగా, చాలా సుందరంగా స్వామిని పాల్కడిల్లో వైకుంఠంలో ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి మన పాల్కడిల్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం గుండా పాలకడలో ఉన్నటువంటి స్వామి దర్శనమిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు మీ దగ్గరలో ఎక్కడ వైష్ణవాలయం ఉన్నా ఆలయానికి వెళ్ళి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా ఇచ్చేటువంటి దర్శనాన్ని స్వీకరించి మీరు కోరినటువంటి కోరికలు నెరవేర్చవలసిందిగా సూచిస్తున్నాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో భక్తులతో పోటెత్తారు. అయితే ఓం నమో నారాయణ అంటూ ఉత్తర ద్వారం ద్వారా శ్రీనివాసుని దర్శనం చేసుకున్నారు. వైకుంఠంలో 3 కోట్ల దేవతలు స్వామివారిని దర్శించుకుంటారని శాస్త్రాలు చెప్తున్నాయన్నారు ఆలయ అర్చకులు శ్రవణ్. ఇక మకర సంక్రమణం వరకు ఈ మాసం ధనుర్మాసం మార్గాళి మాసంగా పిలువబడుతుందని చెప్పారు. నేటి రోజున సుల్తానాబాద్ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి తిరుపావై ధనుర్మాస వ్రత కార్యక్రమంలో భాగంగా నేడు మన వేణుగోపాల స్వామివారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైకుంఠ ద్వార దర్శనం చేయడం జరుగుతుంది. ఇది అనాదిగా సనాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. మనకు తిరుమలలోనే కావచ్చు, శ్రీరంగంలోనే కావచ్చు, పెద్ద పెద్ద క్షేత్రాలలో కూడా నేటి రోజున వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. నేటి రోజున ముక్కోటి దేవతలందరూ కూడా ఆ శ్రీరంగనాథుని, శ్రీ వెంకటేశ్వర స్వామిని, అలాగే వైకుంఠనాథుని వైకుంఠ ద్వారం గుండా వేయించేసి గరుత్మంతునిపై ఆసీనుడైన ఉన్నటువంటి ఆ రంగనాథ స్వామిని అందరూ కూడా వీక్షించడం జరుగుతుంది.
నరసింహ ఆలయంలో తిరుప్పావై వ్రత పూజా కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. అర్చక స్వాములు సౌమిత్రి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో గత 7 రోజుల నుంచి ఇవి ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు ఈ తిరుప్పావై వ్రత పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామున ఒక పాశనం చొప్పున 30 పాశాలు ప్రతిరోజు అమ్మవారికి నివేదిస్తారు. అనంతరం నైవేద్యాల అనంతరం తీర్థప్రసాదాల వినియోగంతో భక్తులను తరింపజేస్తారు.